మీరు చూస్తున్నారు YN న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ముందడుగును వేసే ప్రజాహిత అనిత మీకోసం నేనున్నానని యువగ భరోసా. ప్రజల కొరకు ప్రతి నిమిషం పరితపించు ఈ వనిత. కలదు మనకు ఒక ధైర్యం వంగలపూడి అనిత. ప్రతి గడపకు నా సేవలు అందిస్తానంటూ, ప్రతి పల్లెకు మీ చెల్లిక వస్తున్నానంటూ, వడివడిగా కదిలే నాకు ప్రజలు ముఖ్యమంటూ, వరవడిగా తెలుగుదేశ శంఖం పూరిస్తూ జయం జయం రాజశ్రీ అనితమ్మ జయం 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 జయం. సైకిల్ సామాన్ గుర్తు మర్చిపోకండి. మీ దండపూడి గ్రామంలో ఒకసారి మెజార్టీ తీసుకొస్తే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. 15 రోజులకు ఒకసారి. అదే నీటి కొలాయిలు అలాగే చిన్న కొలాయిలు చేశారు మేడం. సరఫరా అవ్వట్లేదు అట్లా సరిపెట్టలేదు. ఇంతకు ముందు ఉండేవి కదా, నీళ్ళు ఉండేవి కదా, ఇంతకు ముందు డైలీ వచ్చేయండి. ఇంతకు ముందు డైలీ వచ్చేది కదా. గవర్నమెంట్ కొలాయి మేము ఉండేటప్పుడు ట్యాంక్ కట్టించి మేము అందరూ చేయించాం కదా. అడిగారు కదా, అడిగారు అంటే ఈ కుళాయి దేనికి నీళ్ళు ఉండాలి కదా. విషయం ఏంటంటే డబ్బుల గురించి అని అన్ని రోడ్లు అన్ని తవ్వి చేసేసారు. అసలు నీళ్ళు వేస్తేనే కదా ఆవిడ చాలా ఇబ్బంది జరగాలంటే ఉద్దండపురాన్ని ప్రాజెక్ట్ పెట్టించాం. ఇంటింటికి కుళాయి వస్తుంది. ఇంతకు ముందు వాటర్ ట్యాంక్ మనమే కట్టించున్నాం. డెఫినెట్గా కుళాయిలు వస్తాయి, వాటర్ వస్తుంది. ఇబ్బంది పడుతున్నారు. ఈసారి డెఫినెట్గా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఓకేమా? జయం 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 జయం. బాగున్నావా? ఏ ఊరికి వెళ్ళి వచ్చేస్తున్నారు? పొలంలోకి వెళ్ళి వస్తున్నారా? మర్చిపోకుండా సైకిల్ గుర్తు రెండు మనమేనమ్మా. సైకిల్ ఇది కమలం. ఒకటి కమలంకి ఇస్తారు, ఒకటి సైకిల్కి ఇస్తారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే 4,000 పెన్షన్ నేను రాయిస్తాను. ఇంట్లో ఎవరికైనా వస్తుందా? అని వయసు ఎంత? 60 పూలు ఉన్నాయన్నా? ఆ పూలు పిల్లలకి రాసిద్ది కానీ లేదు. పర్లేదు మేడం గారు. పడైపోయావా? ఏం లేదు, కంగారు పడుకు, బాధపడకు. పెన్షన్ వస్తుందా? నేను గెలుస్తాను. నువ్వు ఆశీర్వదించావు కదా, నువ్వు నన్ను దీవించు. దీవించావు, నేను గెలుస్తాను. అర్థమైందా? నువ్వు జాగ్రత్తగా ఉండు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు వస్తే. అర్థమైందా? ఈసారి జూన్ నెలలో నువ్వు 7,000 తీసుకున్నావు. ఇతగాడు మళ్ళీ 200 కాదు, ఒకేసారి ఇస్తాను. నువ్వు మర్చిపోకుండా సైకిల్ గుర్తు మీద, కమల గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. అందుకన్నా కూర్చో, నువ్వు కూర్చోమను. మర్చిపోకూడదు. అర్థమైందా? మర్చిపోకుండా తెలుగుదేశానికి సైకిల్. బాగున్నావా? మర్చిపోక అందరికీ చెప్పాలి నువ్వు. అలాగే నెలకి 1,500 వస్తుంది. అర్థమైందా? ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మీకు ఏం చేశారు? గోజులు ఎక్కడ తీసుకొచ్చి ఇల్లు ఇచ్చారు. ఎక్కడ కూడా ఎవరికి తీసుకోలేదు, ఎవరు కూడా ఇల్లు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి ప్లేసుల్లో 2 సెంటర్లు ఇల్లు కట్టించిస్తాను సార్. ఎవరిని కూడా వదిలేసి వాళ్ళు కట్టుకోమని కూడా చెప్పండి. 4,000 రూపాయలు పెన్షన్ ఇంటికి వచ్చేస్తారు. కాబట్టి నీళ్ళు ఇంతకుముందు మేమే ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఈసారి గెలిపించాలి. విద్యను తన ఆయుధంగా, అభివృద్ధే లక్ష్యంగా, ప్రజాసేవతోనే చంద్రన్న మెప్పు పొందే.
ప్రతి గొంతుక దప్పిక ఇక తప్పక తీర్చాలంటూ మర్చిపోకుండా సైకిల్కి కమలానికి ఓటేసి గెలిపించాను ఏమ్మా. స్కూల్లో జాయిన్ చేస్తే 15,000 వస్తాయి మీకు ఒక్కొక్క పిల్లకి ఒక్కొక్క పిల్లడికి ఎలా చూడండి మేడం గారికి చూడండి. ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో ఎదురులేని తెలుగు వనిత మా అనితమ్మ, తిరుగులేని ప్రజల మనిషి నీవేనమ్మా. జయం జయం కార్యశ్రీ అనితమ్మ జయం 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 మాయం అనితమ్మ జయం 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 జయం. ప్రజల కొరకు ప్రతి నిమిషం పరితపించు ఈ వనిత, కలదు మనకు ఒక ధైర్యం వంగలపూడి అనిత. ప్రతి గడపకు నా సేవలు అందిస్తానంటూ, ప్రతి పల్లెకు మీ చెల్లిగా వస్తున్నానంటూ, వడివడిగా కదిలే నాకు ప్రజలు ముఖ్యమంటూ, వరవడిగా తెలుగుదేశ శంఖం పూరిస్తూ జయం జయం కార్యశ్రీ అనితమ్మ జయం 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 మాయం అనితమ్మ జయం 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 జయం. ఇంతకు ముందు కూడా 2014-19 వరకు మీ గ్రామాల్లో ముఖ్యంగా మన పేటలోని ఎక్కడైనా రోడ్డు పడిందన్నా డ్రైన్ వేసామన్నా అది మీ అందరికీ కూడా తెలుసు అవునా కదా. అయిపోయిన తర్వాత కూడా అక్కడ వాటర్ మీరు లేదు అనుకునేటప్పుడు అక్కడ మళ్ళీ ట్యాంకర్ కట్టించి ఆ టైంలో మీకు వాటర్ కూడా సప్లై చేయించాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లు తవ్వేసి పైప్ లైన్లు అయితే వేశారు కానీ వాటర్ మాత్రం ఎక్కడ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. ఈ వాటర్కి విపరీతంగా ఇబ్బంది పడిపోతున్నారు. విషయం ఏంటంటే పైప్ లైన్లు తవ్వేసినోడు తీసేసినోడు పైప్ లైన్లు ఎన్ని ఉంటే ఏముంది ఏదో అంటారు కదా, ఆది నిష్ఠూరం ఏదో అంటారు కదా. అసలు నీళ్ళే లేవు మనోడికి. నీళ్లు లేనప్పుడు నీళ్ళు లేకుండా పైప్ లైన్ వేసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎస్సీ కాలనీస్లో పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు మనకి సప్లైన్ ఉండేది. ఈ సప్లైన్ నిధుల నుంచి డబ్బులు తీసుకొని మేము ఇలాంటి రోడ్లని డ్రైన్లని కుళాయిలని అన్నీ వేయించుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో సప్లైన్ మొత్తం తీసి పడేసాడు. ఎస్సీ కార్పొరేషన్లో ఒక 5 సంవత్సరాల్లో ఒక్కరికైనా లోన్ వచ్చిందమ్మా మీకు ఎవరైనా కనీసం లోన్ పెట్టుకునే ఆస్కారం కూడా లేదు. ఎస్సీ కార్పొరేషన్ కూడా తీసి పడేసాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేసాడు. ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఏదైనా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే గవర్నమెంట్ బేర్ చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్పెషల్లీ ఎస్ఎస్కి ఇచ్చేది. అది కూడా తీసి పడేసాడు. అంటే సుమారుగా 27 స్కీములు తీసి పడేసాడు. మళ్ళీ పైగా ఈరోజు దళితులందరూ ఓట్లు వేస్తారని చెప్పి ముందుకు వచ్చి నంగనాచ్ కబుర్లు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా మీరు అందరూ కూడా గ్రహించుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ డైరెక్ట్గా ఎప్పుడైతే జూన్ నెల నుంచి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల పెన్షన్ కూడా రెడీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది. అది కాకుండా ప్రతి ఆడబిడ్డకి మీకు లాంటి వాళ్ళందరికీ కూడా 60 సంవత్సరాలు వచ్చినందుకు నెలకి 1,500 రూపాయలు వస్తుంది. అది కాకుండా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తారు. వీటితో పాటు పెళ్లి కానుక కూడా మన ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక కింద చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇస్తున్నారు. అయ్యో తొందరగా అయిపోయింది అనుకుంటున్నాను. ఒక 2 నెలలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెళ్లి కానుక 1,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు నీకు. కాబట్టి ఇలా అది కూడా కాకుండా ఎక్కడికైనా బస్ మీద వెళ్ళేటప్పుడు బస్ ఛార్జీలు కూడా ఫ్రీ ఇచ్చారు. ఇంతకుముందు ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా ఉండేది. క్రిస్మస్ వస్తే ఇప్పుడు ఎవడైనా మనం మొహం చూస్తున్నాడు. మనకు ఇంకో మీ అదృష్టం ఏంటో చెప్పనా, కరెంటు బిల్లులు 200 యూనిట్ల వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రీ కాబట్టి తెలియలేదు. అదే ఇంకో పేటలోకి వెళ్ళి మనం కనుక అడిగితే కాలనీలోకి వెళ్ళి కరెంటు బిల్లులు ఒక్కొక్కరికి 500, 1,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా వస్తున్నాయి. దయచేసి మీరు అందరూ కూడా గ్రహించుకోండి. అన్నిటికన్నా ముందు మీ ఆడపిల్లని మీ ఒక అక్కలాంటి అనుకుంటారు, చెల్లి అనుకుంటారు, కూతురు అనుకుంటారు, ఏమనుకుంటారు. మేడం వద్దు అనితం అనుకోండి చాలు. ఓకే. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తు మీద, కమలం గుర్తు మీద ఓటేసి రాబోయే కాలంలో కూడా ముఖ్యంగా కందిపూడి గ్రామానికి డెఫినెట్గా నేను ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే చాలా వెనకబడి ఉంది గ్రామం. ఈ గ్రామాన్ని మ్యాక్సిమం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ గ్రామంలో అన్ని వసతులు కల్పించే బాధ్యతలు నేను తీసుకుంటాను. 10 మంది చదవాలి.
చెప్తాను. ఇల్లు స్థలాలు ఇక్కడ మీరు ఏం చేశాడంటే ఆ ఊరు ఉద్యోగాలు వస్తాయి. ఫస్ట్ ఇది ఈ 5 సంవత్సరాలు అందరూ అల్లాడిపోయాం కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకొని అందరూ సైకిల్ గుర్తు మీ అమ్మ గుర్తుకోండి. ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పండి. మీరు ఇంకా 3-4 సంవత్సరాల్లో మీ లైఫ్ సెట్ అమ్మా, నమస్కారం. ఎలా ఉన్నారు తల్లి? బాగున్నారా? అబ్బా అన్న నేను బాగా చూసాను అందరూ. మర్చిపోకుండా సైకిల్కి కమ్మడానికి ఓటేసి గెలిపించండి. కమ్మం చుట్టూ సైకిల్ గుర్తు మర్చిపోకుండా అందరినీ గెలిపించండి. మా ఇద్దరిని రమేష్ గారిని నన్ను సూపర్ 6 బై ఇంతకుముందు చేశాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. ఆడపిల్లని బయటకు వచ్చి పోటీ చేస్తున్నా. మన సీఎం రమేష్ గారు కూడా ముందుకు వచ్చి పోటీ చేస్తున్నారు. మంచి చేయండి. థ్యాంక్ యూ. ముందడుగును వేసే ప్రజాహిత అనిత నీకోసం నేనున్నానని యువగ భరోసా ప్రజల కొరకు ప్రతి నిమిషం పరితపించు ఈ వనిత కలదు మనకు ఒక ధైర్యం వంగల బూడి అనిత ప్రతి గడపకు నా సేవలు అందిస్తానంటూ ప్రతి పల్లెకు మీ చెల్లిగా వస్తున్నానంటూ వడివడిగా కదిలే నాకు ప్రజలు ముఖ్యమంటూ వరవడిగా తెలుగుదేశ శంఖం ఊరిస్తూ జయం జయం నాగశ్రీ అనితమ్మ జయం 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 మాయం జయ అనితమ్మ జయం 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 మర్చిపోకుండా సైకిల్కి కమలానికి ఓటేసి గెలిపించాలి. అమ్మా అమ్మా సైకిల్ కోటేయాలి. 4,000 పెన్షన్ వస్తుంది. 4,000 ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. అలాగేనా? చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి కమలం సైకిల్. విద్యను తన ఆయుధంగా అభివృద్ధే లక్ష్యంగా ప్రజాసేవతోనే చంద్రన్న మెప్పు పొందే ప్రతి గొంతుక దప్పిక ఇక తప్పక తీర్చాలంటూ గొప్ప దీక్ష పూనీ జన హృదినే గెలిచే పాయకరావుపేట నియోజకవర్గంలో ఎదురులేని తెలుగు వనితమా అనితమ్మ తిరుగులేని ప్రజల మనిషి నీవేనమ్మా జయం జయం నాగశ్రీ అనితమ్మ జయం 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 మాయం జయ అనితమ్మ జయం 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 ప్రజల కొరకు ప్రతి నిమిషం పరితపించు ఈ వనిత కలదు మనకు ఒక ధైర్యం వంగల బూడి అనిత ప్రతి గడపకు నా సేవలు అందిస్తానంటూ